హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరిగి 2 నెలలు అయిపోయినా సరే అక్కడి ప్రజల్లో ఆగ్రహం ఏమాత్రం తగ్గలేదు. ఎవరి మీద ఆగ్రహం? టీఎంసీ నేతల మీద ఆగ్రహం. గతంలో మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ డే టీఎంసీ నేతలపైన ప్రజలు తిరగబడ్డారు. మా డబ్బులు మాకు ఇచ్చేయండి, మీరు లంచాలుగా తీసుకుని ఇచ్చేయండి, కమిషన్ తీసుకుని ఇచ్చేయండి. ఇక ఏదో వంకతో ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసిన నాయకులందరి మీద ప్రజలు తిరగబడి ఆ డబ్బు వసూలు చేసేదాకా నిద్రపోలేదు. పోనీ డబ్బు వసూలు చేశాక ఆగారా అంటే లేదు. వాళ్ళని చిత్రహింసలు పెట్టి, కొట్టి, బట్టలు చింపి, మెడలో చెప్పుల దండ వేసి, ఊరేగించి, గాడిద మీద, ఏనుగు మీద, గుర్రం మీద తిప్పి దారుణంగా ప్రజలు వారి పగనైతే తీర్చుకున్నారు. నిన్న ఇవాళ పగ కాదు కదా, 15 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పగ. తండ్రిని బాధ పెట్టాడని కొడుకు, కొడుకును బాధ పెట్టాడని తండ్రి, తాతను బాధ పెట్టాడని మనవడు, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టాడని కొడుకులు, వీళ్ళందరూ కలిసి ఈ నేతల మీద తిరగబడుతున్నారు. మరి అంతే కదా, ఎవరైనా రాజకీయ నాయకుడు. ఇప్పుడు ఎగ్జాంపుల్, మా ఫాదర్ ఉన్నారండి, ఆయన ఇల్లు కట్టాలనుకున్నాడు. ఆ స్థానికంగా ఉన్న టీఎంసీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి నేను ఇలా ఇల్లు కట్టుకుంటున్నానండి అంటే ఒక 2 లక్షలు నాకు ఇచ్చే అన్నాడు అనుకోండి. నేను ఇల్లు కట్టుకోవాలనుకునేదే 5-6 లక్షల్లో, 2 లక్షలు ఆయనకి ఇస్తే ఇంక నేను ఇల్లు ఏం కడతా? పోనీ 2 లక్షలు ఇచ్చా నేను. తర్వాత ఇంటి పని అవుతుందా అంటే అవ్వట్లా. వాళ్ళు చెప్పిన దగ్గరే సిమెంట్ కొనాలి, వాళ్ళు చెప్పిన దగ్గరే ఐరన్ కొనాలి, వాళ్ళు చెప్పిన దగ్గరే ఇటుకలు కొనాలి, వాళ్ళు చెప్పిన వ్యక్తులతోనే కట్టించుకోవాలి. మొత్తం వాళ్ళు చెప్పినట్టుగా జరగాలి. అంతా జరిగిన తర్వాత ఏమైనా తక్కువగా వస్తుందంటే వాళ్ళు చెప్పిన దగ్గర విపరీతమైన దోపిడీ. బయట 300 రూపాయలు ఉండే సిమెంట్ కట్ట వాళ్ళ దగ్గర 350 రూపాయలు. అదేంటంటే ఇంతే, ఇష్టమైతే కొని లేతలేదు, రౌడీయిజం. అవన్నీ చూసిన ప్రజలు విసిగిపోయి చాలామందికి ఇలాంటి సన్మానాలు చేశారు. నేను గతంలో చాలా వీడియోస్తో మీ ముందుకు వచ్చాను, మీరు కూడా చూశారు వాటిని. రీసెంట్గా నిన్న హుగ్లీ డిస్టిక్లో ఉండేటువంటి తారకేశ్వర్ నియోజకవర్గంలో ఒక వ్యక్తికి ఇలానే సన్మానం చేశారు. ఇతను టీఎంసీ నేత, మాజీ మున్సిపల్ చైర్పర్సన్. ఆయన పేరు సతన్ సామంత్. ఈయన్ని స్థానికంగా ఉన్న ఆ నియోజకవర్గం ప్రజలు మెడలో చెప్పుల దండ వేసి ఆయన బెల్ట్ కూడా తీసి ఆయన మెడలోనే వేశారు. ఆ రోడ్లంతా సెంటర్లో నడిపించుకుంటూ వెళుతుంటే దూరంగా ఉన్న యువకులు ఆయన మీద కోడిగుడ్లు కొడుతున్నారు. ఈయన పాపం ఏం చేస్తాడు మరి? పాపం అని అనకూడలేదండి. వీళ్ళు ఒకప్పుడు మా పాపం అనలేదు, బెంగాల్ ప్రజల్ని వీళ్ళు పాపం అని అనలేదు. నానా చిత్రహింసలు పెట్టారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు ప్రజల్ని. అందుకే ప్రజలు వీళ్ళని ఇబ్బంది పెడుతుంటే ఎవ్వరూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేయట్లేదు. పోలీసులు వచ్చి వాళ్ళని కాపాడితే తప్ప ఇహాళ్ళకి గత్యంతరం లేదు. అక్కడ జరుగుతుంది ఇది. అలా తీసుకెళ్తుంటే మార్కెట్ అనుకుంటుంది, మేబీ మనం విజువల్స్లో చూడొచ్చు. ఆ మార్కెట్లో అతను నడిపించుకుంటూ వెళ్తున్నారు, కోడిగుడ్లు కొడుతున్నారు. ఆ సన్మాన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆయన తన బండిని అక్కడ పార్క్ చేశాడంటే, స్కూటీ అది. ఆ స్కూటీ దగ్గరికి వెళ్ళి ఆ స్కూటీ మీద కూర్చుంటే ఎవరో వచ్చి తాళం ఇస్తే ఇక ఆ స్కూటీ స్టార్ట్ చేసుకుని అక్కడ నుంచి వెళ్ళి. అంటే టీఎంసీ నేతలు ఒకటైతే ఫిక్స్ అయ్యారండి, ఒరే బాబు మనం చేసిన అరాచకాలకి ప్రజలు మనకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఇక మనం ఎదురు తిరిగామనుకోండి మళ్ళీ మనల్ని కొట్టినా ఆశ్చర్యం లేదు. అందుకని మనం కామ్గా వాళ్ళు ఏం కావాలనుకున్నారు, చెప్పులు దండేసి ఊరేగిస్తారు, మహా అయితే సన్మానం చేస్తారు. అదేదో చేపించుకుంటే బోలా, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అని చెప్పి వీళ్ళు ఫిక్స్ అయిపోయారేమో తెలియదు. కానీ ప్రజలు ఏది చెబితే అది చేస్తున్నారు. మరికొంతమంది విమర్శకులు ఏమన్నారంటే బీజేపీ పార్టీ కార్యకర్తలు, నేతలు టీఎంసీ నేతలపైన తిరగబడుతున్నారు అన్నారు. సరే, మేబీ అది కూడా కొంత నిజమై ఉండొచ్చు. ఎందుకంటే గతంలో టీఎంసీ నేతలు బీజేపీ నేతలను విపరీతమైన ఇబ్బందులు పెట్టారు. అసలు బీజేపీ పార్టీకి ఫేవర్గా ఉండే ఫ్యామిలీస్ని అయితే చెండాడేశారు. ఆ ఫ్యామిలీసే తిరగబడుతున్నారని అనుకోవచ్చు కదా, ఆ ప్రజలే తిరగబడుతున్నారని అనుకోవచ్చు కదా. బీజేపీ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ టీఎంసీ వాళ్ళు ఇబ్బంది పెట్టారు. వాళ్ళు ఇప్పుడు టీఎంసీ నేతల్ని ఆడుకుంటున్నారు. ఇందులో ఎలాంటి సంకోచం లేదు, అది నిజమే. బీజేపీ పార్టీ వాళ్ళ హస్తం ఉండొచ్చు. ఎందుకు ఉంటుందంటే ఇదే కారణం. సామాన్య ప్రజలు కూడా ఉన్నారు, ఎందుకంటే సామాన్య ప్రజలను కూడా వీళ్ళు ఇబ్బంది పెట్టారు. వాటన్నిటిని అధిగమించి ప్రజలు వీళ్ళందరినీ టార్గెట్ చేసి టార్చర్ చేస్తున్నారు. అంటే ఇలా చేయడం కరెక్టా అంటే తప్పేది, రాంగే. చట్ట ప్రకారం అయితే నేరమే. ఎందుకంటే మనం వాళ్ళు చేసినటువంటి నేరాలని ఆధారాలతో సహా కోర్టులో వేసి వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయడమే ప్రజాస్వామ్యంలో మనం చేయగలిగేటువంటి బాధ్యత. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మనమే వాళ్ళని కొట్టడం, దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. కానీ కొన్ని సందర్భాల్లో ఇలాంటివి కూడా కరెక్టే. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, శ్రీరాముడు వాలిని చెట్టుచాటు నుంచి కొట్టాడు. ఎందుకు కొట్టాడు? వాలి దుర్మార్గుడు కాబట్టి. వాలికి ఎదురుగా వెళ్ళి పోరాడే ధైర్యం ఎవరు చేయలేరు కాబట్టి. ఎంతటి శక్తివంతులైనా, ఎంతటి యోధులైనా వాలితో పోట్లాటకి దిగితే వారిలో సగం శక్తి వాలికి వెళ్ళిపోతుంది.
మరి అలాంటప్పుడు ఏం చేయాలి? వాళ్ళని చెట్టుచాటు నుంచే కొట్టాలి. అందుకే చెట్టుచాటు నుంచి కొట్టారు. ఈరోజు టీఎంసీ నేతలు ఒకప్పుడు వాలి కంటే దుర్మార్గులు. వారిని ప్రజలు నేరుగా ఎదుర్కొనలేకపోయారు. ఈరోజు బెంగాల్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అనే గెలుపు చెట్టుచాటు నుంచి వాలిని కొడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ బీజేపీ పార్టీ గెలుపు అనేది చెట్టు. బెంగాల్ ప్రజలు శ్రీరాముని లాంటి ఆలోచనలు కలిగిన వ్యక్తులు. ఈ టీఎంసీ నేతలు వాలి లాంటి దుర్మార్గులు. అందుకని అలా చేస్తున్నారు. వాలిని నేరుగా ఎదుర్కొనడం అంటే ఈ టీఎంసీ నేతల్ని కోర్టులో హాజరుపరిచి చట్టబద్ధంగా శిక్ష పడేలా చేయటం. చట్టబద్ధంగా శిక్ష అంటే వీళ్ళకి ఇంకాస్త బలం పెరుగుతుంది. సో ఇది నేను చెప్పాలనుకున్నటువంటి అంశం. దుర్మార్గులని ఎలా శిక్షించాలి అనేది మన ధర్మంలోనే ఉంది. కాకపోతే ఇప్పుడు మనం రాసుకున్నటువంటి రాజ్యాంగం, చట్టాలు అవన్నీ కాస్త మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఈ సంతన్ సామంత్కి చేసినటువంటి సన్మానం మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, కుదిరితే మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.